హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో రూపా ఐఏఎస్ న్యూ బ్యాచ్ ఆఫ్లైన్ బ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం. సో కమింగ్ నోటిఫికేషన్స్ ఏడబ్ల్యూ కానీ, ఏఈ కావచ్చు, హెచ్ఎండబ్ల్యూఎస్ కావచ్చు, పిఎల్ కావచ్చు, అలాగే డిప్యూటీ సర్వేయర్స్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, టెక్నికల్ పోస్టులకు సంబంధించి ఏఎంవిఏ కూడా, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఈ ముగ్గురికి సంబంధించి అటు ఐఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ. సో ఆఫ్లైన్ బ్యాచ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ఎక్స్క్లూజివ్ జనరల్ స్టడీస్. సో మన అకాడమీ ఓన్లీ ఎక్స్క్లూజివ్ జనరల్ స్టడీస్. అదేవిధంగా టెక్నికల్ మీకు గైడ్ కోచింగ్ తీసుకుంటారు, వేరే వేరే ఇన్స్టిట్యూట్లో ఉంటారు. బట్ జిఎస్ మాత్రం ఓన్లీ రూపా ఐఏఎస్ అకాడమీ. సో మనం ఇంతకుముందు కూడా నోటిఫికేషన్లో చూసాం, 2019 నుంచి కూడా అటు ఐఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ ఏ ఎగ్జామ్ అయినా కూడా మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ రూపా ఐఏఎస్ అకాడమీ. సో ఈ బ్యాచ్ ఆఫ్లైన్ బ్యాచ్ 6 సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఏదైనా డౌట్ ఉంటే 9121644146 నెంబర్కి కాల్ చేయొచ్చు. సో మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. ఫీజు డీటెయిల్స్ కానీ అన్నీ కూడా మీకు వాళ్ళు చెప్తారు. క్లాస్ టైమింగ్స్ కానీ మార్నింగ్ సెషన్ ఉంటుంది క్లాసు. సో 7 to 10 సెషన్ ఉంటుంది, 3 hours డైలీ, 3 months డ్యూరేషన్ ఉంటుంది. సో టాప్ టు బాటమ్ ఇంటిగ్రేషన్. మీరు ఒక్కసారి రూపా ఐఏఎస్లో కోచింగ్ తీసుకుంటే అటు ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి జేఈ కానీ, ఏడబ్ల్యూ కానీ, గ్రూప్స్ కానీ, ఈ మొన్న గ్రూప్ 4 గ్రూప్ 3 అలాంటి ఎగ్జామ్స్లో చాలామంది మన దగ్గర ఏడబ్ల్యూ తీసుకునే వాళ్ళు జాబ్లు సంపాదించారు. ఒక్కొక్కరికి 3-4 జాబ్స్ అనమాట. సో రూపా ఐఏఎస్ అకాడమీ ఎక్స్క్లూజివ్ జనరల్ స్టడీస్. మళ్ళీ చెప్తున్నాను, మీకు టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కూడా 70,000, 60,000, 50,000 ఫీజు తీసుకుని వాళ్ళు టెక్నికల్ మీద ఫోకస్ చేస్తారు. అది కూడా చక్కగా చేయరు, జిఎస్ నెగ్లెక్ట్ చేస్తారు. మీరు చాలా సఫర్ అవుతారు. అలా చాలామంది సఫర్ అయ్యారు. దీన్ని అవాయిడ్ చేయడానికి ఒక్క 3 నెలలు మీరు రూపా ఐఏఎస్కి అనుబంధంగా ఏర్పాటు చేసుకుంటే మీకు మీ లైఫ్ అంతా కూడా సెటిల్ అవుతుంది. సో 6th సెప్టెంబర్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఫ్రెండ్స్కి చెప్పండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న కూడా మీకు ఈ రూపా నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా కమింగ్ నోటిఫికేషన్స్ సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు చెప్పారు 40,000 ఇస్తానని చెప్పి. 2 years అవుతున్నా లేట్ అయ్యింది. సో దానికి అందరు స్టూడెంట్స్ తెలుసు లేట్ అయ్యింది. ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా ఉన్నాయి, ఎలక్షన్ నోటిఫికేషను. సో మనకి ఆయన ఇస్తానన్నాడు కాబట్టి ఐ థింక్ సో కంపల్సరీ ఇచ్చి తీరాలి. January 1st లోపు ఎట్టి పరిస్థితులు ఇచ్చి తీరాలి. 2 states కూడా మనకి క్యాలెండర్ అనేది ఒక అంశం వచ్చింది కాబట్టి January 1st అందరూ ఆశావాహులు కూడా, నిరుద్యోగులు మనకి చాలా ఆశతో ఎదురు చూస్తారు. కాబట్టి కంపల్సరీగా ఇచ్చి తీరాలి. వేరే ఆప్షన్ లేదు వీళ్ళకి. సర్వేవి కావాలంటే, పొలిటికల్గా సర్వే కావాలంటే. కాబట్టి మనం అటు సెంట్రల్ ఎగ్జామ్స్, ఇటు స్టేట్ ఎగ్జామ్స్ కూడా పనికి వస్తుంది. సో కాబట్టి బీ అలర్ట్, బీ ప్రిపేర్ వెల్ అండ్ డోంట్ వేస్ట్ ది టైం. థ్యాంక్ యూ వెరీ మచ్.